నమస్కారం ఫ్రెండ్స్. హెచ్ఎంఆర్ ప్రపంచానికి స్వాగతం. రాబోయే రోజుల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టుముట్టు చాలా సంచలనాలు నమోదు కాబోతున్నాయి. వేలాది మంది ఈ హెచ్ఎంఆర్ అనే నామకరణం వల్ల ఈ ఉచ్చులో పడి వేలకు వేల మంది తమ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక 15-20 ఏండ్ల దాకా బ్లాక్ చేసుకునే పరిస్థితి నెలకొలబోతుంది. అందరూ అలర్ట్గా ఉండాలి. అసలు ఈ నామకరణాలేమి మీ కంటి చూపు పడగానే ఈ రాయి అహల్యగా మారటమేమి అంటే మీ పాదధూళి తాకగానే ఒక రాయి ఒక అందమైన స్త్రీగా మారిపోతుందా? అంటే మనము రామరాజ్యంలో ఉన్నామా? ఒక రాముడు కోకాపేట్ అనే రాయి రప్పలు కొండలు గుట్టల్లో తన పాదం మోపి ఆ రాయి రప్పలున్న ఏరియాని ఒక ప్రీమియం ప్రాపర్టీగా ఒక అహల్యగా మార్చాడు ఒక రాముడు. ఆ రాముడు తన పదవీ కాలం కోల్పోయాక రేవంతుడు వచ్చాడు. రేవంతుడు తన కాలు కొండలు గుట్టలు అడవులు ఈ పొలాలు బీడు భూముల్లో కాలు మోపగానే అది అహల్యగా మారిపోయింది. అంటే మనము కలియుగంలో ఉంటున్నామా? ఏ ద్వాపర యుగంలో ఈ రాముడి రాజ్యంలో మనం ఇంకా మన జీవనం కొనసాగుతూ ఉందా? అంటే వీళ్ళంతా రాముడితో సమానమా? వీళ్ళంతా దేవతా అవతారాలా అని నాకు ఒకసారి డౌట్ వస్తుంది. మనము రాముడి పాద ధూళి తాకంగానే అహల్యగా మారిపోయింది రాయి, శాపగ్రస్తులైన అహల్య రాయిగా ఉండే రాయి కాస్త అహల్యగా మారింది అని వింటుంటాం. అది ఏ అబద్ధం అనుకుంటుంటాం. అంటే రాముడి టైంలో కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ వింతలు జరిగేవి. అప్పుడు అది కొండల గుట్టలు ఉన్న ప్రాంతము అహల్య లేఅవుట్గా చేసిండొచ్చు. అప్పుడు జనాలు రాముడు పాదధూళి తాకంగానే ఆ ఏరియా అంతా అహల్య లేఅవుట్ అయిండొచ్చు. అలాగే ఇప్పుడు కోకాపేట్ జరిగింది. ఇప్పుడు రేవంతుడి పాదధూళి తాకంగానే 4th సిటీ నిర్మాణం అవుతుంది. అంటే మనం చాలా కూల్గా ఆలోచిస్తే ఇది రామరాజ్యమే అనిపిస్తుంది. అయితే రేపు మన హైదరాబాదు ప్రాక్టికల్గా ఎంత డెవలప్ అవుతుందో, ఈ మెట్రోపాలిటన్ కల్చర్ వస్తుందో లేదో, RRR వరకు ఎలా విస్తరిస్తుందో దేవుడికి ఎరుక.
కానీ మన స్థాయిని మాత్రం ఈ హెచ్ఎంఆర్ రీజన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్, మన ఈగోని కాస్త బాగా బూస్ట్ చేస్తుంది. మనము ఈ హెచ్ఎంఆర్ అనే వర్డ్ని ఆషామాషిగా తీసుకోవటం అంత మంచిది కాదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు గోచి కట్టుకున్నా, డ్రాయర్ వేసుకున్నా, ఎలాంటి వ్యక్తి వెళుతున్నా ఆయన గౌరవనీయులైన హెచ్ఎంఆర్ వాసి. ఎవరు? గౌరవనీయులైన హెచ్ఎంఆర్ వాసి. ఏవాడు ఇబ్రాంపట్నంలో ఉంటాడు అనొద్దు. ఆయన గౌరవనీయులైన హెచ్ఎంఆర్ ఇబ్రాంపట్నం వాసి. ఆయన గౌరవనీయులైన ఆమన్గల్ వాసి. అంటే ఏదైనా గౌరవంతో అటాచ్ అయిపోవాలి. మీకు ఇన్నేళ్లుగా లేని ప్రాముఖ్యత, గౌరవము ఈ హెచ్ఎంఆర్ అనే పదం తీసుకొస్తుంది. మారుమూలనున్న ఏ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్ అయినా, ఏ రైతైనా ఇప్పుడు గౌరవనీయులైన హెచ్ఎంఆర్ రైతు. అంటే హెచ్ఎంఆర్ అంటే గౌరవం పెరుగుతుందా అంటే పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? ప్రూఫ్ ఏముంది అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వాళ్ళు, రియల్ ఎస్టేట్ ప్లాట్ ఓనర్స్, ఈ లేఅవుట్లు చేసే వాళ్ళంతా ప్రచారం స్టార్ట్ అవుతుంది. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నాయినా అది రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉందా లేదా, లోపల ఉందా బయట ఉందా. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటే వాళ్ళు ఉన్నోళ్ళుగా, రీజనల్ రింగ్ రోడ్ బయట ఉంటే వాళ్ళు లేనోళ్ళుగా అలా పరిగణించాలి. ఆర్ఆర్ఆర్ లోపల ఎక్కడ లోపలున్న కుగ్రామం కూడా ఇప్పుడు హెచ్ఎంఆర్ రీజన్ కింద వచ్చి దాని ప్రాముఖ్యత 10 ఇంట్లు పెరిగేటట్టు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి కూతవేటు దూరంలో, రీజనల్ రింగ్ రోడ్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, రీజనల్ రింగ్ రోడ్కి కిలోమీటర్ దూరంలో బ్రహ్మాండమైన లేఅవుట్లు. డిటిసిపి లేఅవుట్. డిటిసిపి లేఅవుట్ అంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల, హెచ్ఎంఆర్ లోపల రాదు. మరి ఆ డిటిసిపి వెంచర్కి ప్రాముఖ్యత ఎలా తేవాలి అంటే రీజనల్ రింగ్ రోడ్కి కూతవేటు దూరం. అంటే వీళ్ళ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ సిటీ లోపల ఉన్నట్టే. అరే సిటీ లోపల ఎట్లుంటుందిరా రీజనల్ రింగ్ రోడ్, అది అవుట్స్కట్స్ కదా అంటే అది హెచ్ఎంఆర్ రీజన్. ఎవరు చెప్పిండ్రు అంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని ప్రాముఖ్యత ఏమి? వస్తుంది. ఏమనుకున్నారు? హెచ్ఎంఆర్ అంటే పుట్టిగానే అంటాడా? హెచ్ఎంఆర్ అన్నాడంటే హెచ్ఎంఆర్. అర్థమైందా? హెచ్ఎంఆర్ అంటే తెలియదా? అంటే సార్ హెచ్ఎంఆర్ అంటే ఏమి అంటే హెచ్ఎంఆర్ అంటే
హైదరాబాదు ఇక మన ఇంకా హెచ్ఎంఆర్ అంటే హైదరాబాదు మన ఆ, ఏమనాలో తెలియదు. హెచ్ఎంఆర్ అంటే హైదరాబాదు మన రింగ్ రోడ్, రింగ్ రోడ్ దాన్నే హెచ్ఎంఆర్ అంటే. అంటే హెచ్ఎంఆర్ అసలు దాని నామకరణం ఎందుకు చేసిండ్రు, అసలు అది ఎలిజిబులా కాదా, దాని ఫుల్ ఫామ్ ఏమి తెలియకుండానే ఆటోమేటిక్గా మర్యాద పెరిగిపోయింది. ఇప్పుడు ప్లాట్స్ అన్నీ డిటిసిపి ప్లాట్స్, రీజనల్ రోడ్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల చేరువలు. అరే రీజనల్ రింగ్ రోడే ఒక 40-50 కిలోమీటర్ల దూరం ఉంది, దానికి 5 కిలోమీటర్లు చేరువలు, దూరం కాదు చేరువలు, 10 కిలోమీటర్లు చేరువలు, 20 కిలోమీటర్లు కూడా చేరువలని. అంటే ఒకడు సిటీ లోపల నుంచి నరుక్కొని వస్తున్నాడు హెచ్ఎంఆర్ అని, ఈయన కొడుకులు బయట నుంచి నరుక్కొని వస్తున్నారు. ఒకడేమో హెచ్ఎంఆర్ లోపల అంటాడు, ఇంకోడు బయట ఉన్నాడు హెచ్ఎంఆర్ చేరువలు అంటాడు. అంటే ఈ హెచ్ఎంఆర్ అని ఒక నామకరణం చేసే దాంట్లో నేను చెప్పినట్టు లక్షల ఎకరాలు మార్కెటింగ్కి సిద్ధమవుతున్నాయి. మీరు 6 నెలల ముందు హెచ్ఎంఆర్ రీజన్లో వచ్చే ఆ ఏరియాలో వచ్చే అబ్బాయికి ఒక 10 లక్షలు కట్నం అయితే, ఇప్పుడు హెచ్ఎంఆర్ రీజన్లో వచ్చే అబ్బాయికి ఓ 50 లక్షలు కట్నం ఇవ్వాలి. ఎందుకు అని అడిగితే, మీరు హెచ్ఎండి నాన్ చూసుకోండి, దాని రేట్ చూసుకోండి, దాని ప్రకారం కట్నం ఇవ్వాలి. 6 నెలల క్రితం కథ వేరే, ఇప్పుడు కథ వేరే. అంటే ఆ అబ్బాయికి ఏమైనా పెరిగిందా అంటే ఏం లేదు, ల్యాండ్ రేట్స్ పెరిగినాయి. కొంటున్నాడా, ఫ్యూచర్లో కొంటాడు, ఎప్పుడు తెలియదు. కానీ నేను హెచ్ఎంఆర్ అల్లుడిని. హెచ్ఎంఆర్ అమ్మాయిల కట్నం చాలా తగ్గిపోతుంది, కట్నం దాదాపు ఇవ్వనక్కర్లేదు. ఏ పేద రైతు బిడ్డను మీరు చేసుకున్నా ఆమె హెచ్ఎంఆర్ పేద రైతు బిడ్డ. అదేంది, పేద రైతు బిడ్డకు డబ్బులు కట్నం ఇవ్వద్దా అంటే అవసరం లేదు, ఒక పావెకరం ఇచ్చేస్తుందా, పావెకరం ఇస్తే ₹1,00,00,000 ఇచ్చినట్టే. ఒక పేద రైతు ఒక ఎకరం ఉన్నవాడు పావెకరం అల్లుడికి రాసిస్తే అయిపోయి. హెచ్ఎంఆర్ ఆడపిల్ల, ఏదైనా హెచ్ఎంఆర్తోనే పోల్చుకోవాలి. రీజనల్ రింగ్ రోడ్డు దూరంగా లేదు, వివరింపుము. అంటే హెచ్ఎంఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఏ ఊరైనా హెచ్ఎంఆర్ పరిధిలో వస్తుంది కనుక దాన్ని దూరము అనరు, దాన్ని కూతవేటు దూరంలో అంటారు. హెచ్ఎంఆర్ పరిధి అంటేనే సిటీ అని అర్థం. మరి సిటీ పరిధిలో ఉన్నాక అది దూరం ఎట్లయితుంది? దూరం అయితే గజం 10,000 ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మీరు రాను రోజుల్లో ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ కూడా, అంటే పైకానాలు అవి పోతారు కదా సులభ్ కాంప్లెక్స్, అది కూడా హెచ్ఎంఆర్ పరిధి లోపల సులభ్ కాంప్లెక్స్, హెచ్ఎంఆర్ బయట ఉన్న సులభ్ కాంప్లెక్స్. హెచ్ఎంఆర్ లోపల ఉన్న సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్ పోవాలంటే ₹20, రోడ్డు అవతల డిటిసిపి లేఅవుట్లు ఉన్న సులభ్ కాంప్లెక్స్ ఓన్లీ ₹5. మరి టాయిలెట్ అదే, కడుక్కునుడికి అంతే నీళ్లు, అన్నీ సేమ్. కానీ
ఇక్కడ ఉన్నది హెచ్ఎంఆర్ సులభ్ కాంప్లెక్స్, అక్కడ డిటిసిపి సులభ్ కాంప్లెక్స్. ఆటోమేటిక్గా మూడింతలు పెరిగిపోతుంది. ఎందుకు అంటే హెచ్ఎంఆర్ పరిధిలో సులభ్ కాంప్లెక్స్ కట్టాలంటే ల్యాండ్ రేట్లు ఎక్కువ. సో పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో టోల్ లాగా దీని ప్రైస్ కూడా ఎక్కువ. హెచ్ఎంఆర్ పరిధిలో మనం ఎరగాలంటే 20 రూపాయలు ఇవ్వాలి. రోడ్డు దాటి, రీజనల్ రింగ్ రోడ్ దాటి అటువైపు ఒక సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడ 5 రూపాయలు మాత్రమే. అవే నీళ్లు, అదే చెయ్యి. అంటే హెచ్ఎంఆర్ పవర్ అట్లాంటిది. ఎవరైనా మర్యాదగానే మాట్లాడాలి. మీ ల్యాండు, మీ ఇల్లు, మీ స్థిర నివాసాలు హెచ్ఎంఆర్ లోపల ఉంటే దానికి ఒక కార్డు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక గోల్డెన్ కార్డు ఎట్లా ఇస్తుండు, గోల్డ్ కార్డు, గ్రీన్ వీసా కార్డు, వీసా అంటున్నాను నేను, ఏమంది గ్రీన్ కార్డు అమెరికాకి ఎట్లా ఇస్తుందో అట్లా రేపు హెచ్ఎంఆర్ కార్డ్ అని ఉంటుంది ఒకటి. హెచ్ఎంఆర్ రీజన్ లోపల అడుక్కునే వాడికి మినిమం 20 రూపాయలు 30 రూపాయలు బిచ్చమేయాలి అంతే. ఎందుకంటే జీవన ప్రమాణాలు నిలబెట్టుకోవాలంటే మినిమం 20 రూపాయలు బిచ్చమేయాలి. హెచ్ఎంఆర్ అడుక్కుని ఉంటాడు వాడు. ఇది ఎక్కడ వింత అంటే నామకరణం యొక్క ప్రభావము. హైదరాబాదు డెవలప్ అయిందా లేదా పక్కనుంచితే, హైదరాబాదులో డ్రైనేజీలు నిండి పొంగి పొర్లుతున్నాయా పక్కనుంచితే, హైదరాబాదులో ఇంకా కచ్చా రోడ్లు ఉన్నాయా పక్కనుంచితే, హైదరాబాదులో కాలనీలలో పార్కులు ఉన్నాయా లేదా పక్కనుంచితే, స్ట్రీట్ లైట్ ఉండి స్ట్రీట్ లైట్ వెలుగుతుందా లేదా పక్కనుంచితే, ఈ హైదరాబాద్ రీజన్లో ఉన్న మున్సిపాలిటీకి ఎలక్షన్లు అవుతున్నాయా లేదా పక్కనుంచితే, వాళ్ళకి ఇయర్లీ బడ్జెట్ ఉందా లేదా పక్కనుంచితే, అన్నీ పక్కనుంచితే హైదరాబాద్ కన్నా శరవేగంగా ఈ హెచ్ఎంఆర్ రీజన్ రేపు పెరగనుంది. మరి హైదరాబాద్కే ఎలక్షన్లు అయితే లేవు, గతి లేవు, ఫండ్స్ లేవు. వాన వస్తే కార్లు తేలుతాయి, డ్రైనేజ్ పొంగి పరులుతాయి, ఇంకా పొగగొట్టాలున్న ఫ్యాక్టరీలు హైదరాబాద్ నడిబొడులున్నాయి. అంటే హైదరాబాదులో ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఆ ప్రాబ్లమ్స్ని పెంచడానికి ఈ హెచ్ఎంఆర్ పెట్టినట్టుంది. తినడానికి తిండి లేదు, మీసాలకు సంపెంగ నూనె. ఇప్పుడు కష్టపడే కష్టజీవులు కూడా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఈ హెచ్ఎంఆర్ రీజన్లో మన భూమి, మన ప్లాట్ ఉంది కనుక అది కోట్లల్లో పోతుందని పని చేయకుండా సోమరిపోతులాగా కూర్చునే అన్ని అవకాశాలు ప్రభుత్వమే కలిగించింది. దాని బ్యూటీ ఏమంటే ఈ హెచ్ఎంఆర్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్కి రైతు బంధు, రైతు బీమా ఇలాంటివి దొరుకుతాయో లేవో అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకా హ్యాంగ్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ దొరకవు. మరి అగ్రికల్చర్ సబ్సిడీలు దొరకనప్పుడు అగ్రికల్చర్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకు చేయాలి అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా హెచ్ఎంఆర్ ఉల్లిగడ్డలు, హెచ్ఎంఆర్ పాలకూర, హెచ్ఎంఆర్ ఆలుగడ్డలు, హెచ్ఎంఆర్ టమాటాలు అంటే రుచి సేమ్, అన్నీ సేమ్. కానీ హెచ్ఎంఆర్ లోపల పండించిన వెజిటేబుల్స్కి ఒక రేటు, హెచ్ఎంఆర్ బయట పండించిన వెజిటేబుల్స్కి ఒక రేటు.
అంటే ఇక్కడ దీనికి కూడా విపరీతమైన మర్యాద. రోడ్డు మీద పోతుంటే ఇది పడి ఉంటే దాన్ని ముట్టకండి రాదు హెచ్ఎంఆర్ ఇది అంటే హెచ్ఎంఆర్ అయితే అది హెచ్ఎంఆర్ది. అది ఏం ఆషామాష అనుకున్నావా? ఒక్కసారి హెచ్ఎంఆర్ ట్యాగ్ పడ్డదంటే అది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చే లేపాలి, దాన్ని తీయాలి. ఎవరికి ముట్టుకునే హక్కు లేదు. ఎందుకు మన కంపు కొడుతుంది కదా తీయొచ్చు, లేదు. ఇది ఆల్రెడీ హెచ్ఎంఆర్ అయిపోయింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్లో ఇది చేసింది. అది ఒక ఎలక్టెడ్ మున్సిపాలిటీ ఉన్నది, అది వచ్చి తీయాలి. కుక్కను కూడా తిననీయం. ఆషామాష అనుకున్నాం, అది హెచ్ఎంఆర్. అది అంటే ఎంత దారుణంగా తయారైందంటే అసలు మీరు ఒక రీజన్ని డెవలప్ చేయకముందే ఒక మాస్టర్ ప్లాన్ అని స్కెచ్ గీసేసి దానికి ఒక బౌండరీ వాల్ పెట్టేసి అది ఒకటి కనిపించాలని ఒక రీజనల్ రింగ్ రోడ్ నేను చెప్పిన డ్రైవర్కి ఛాయ్ తాగడానికి టాయిలెట్ పోవడానికి తప్ప దేనికి పనికిరాదు అని అది అక్షరాలా నిజమవుతుంది. ఒక కంపౌండ్ వాల్ కట్టే కన్నా వీళ్ళు రీజనల్ రింగ్ రోడ్ అని ఒక రింగ్ రోడ్ వేస్తున్నారు. ఇది ప్రాక్టికలీ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్. రీజనల్ రింగ్ రోడ్ లోపల హెచ్ఎంఆర్ అనేది ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేస్తుంది. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు వేస్తుందంటే ఇదంతా ఒక హెచ్ఎంఆర్ రీజన్గా తయారు చేయడానికి ఒక రీజనల్ రింగ్ రోడ్ వేస్తుంది. రోడ్డు ఎందుకు వేస్తుండ్రా అంటే అది కంపౌండ్ వాల్ లాగా. ఇప్పుడు లోపల ఉన్నదంతా గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ స్పెషల్ ప్రివిలేజ్, ఏమి కావాలన్నా రేట్లు ఎక్కువ. చూడండి రేపు ఇట్లా అవుతుందా లేదా. నేను చెప్పింది జోక్ కాదు. హెచ్ఎంఆర్ సులభ్ కాంప్లెక్స్ 20 రూపాయలు టాయిలెట్, హెచ్ఎంఆర్ బయట సులభ్ కాంప్లెక్స్ 5 రూపాయలు. నీకేం కావాలి? నీకు పోయేది ఉందా? రీజనల్ రింగ్ రోడ్ దాకా బస్ చేసుకొని పోయి దిగి ఆ రోడ్ దిగి డిటీసీపీ లేఅవుట్లో పోయి సులభ్ కాంప్లెక్స్ 5 రూపాయలు. నీ ఇక్కడ ఎరిగినామంటే 20 రూపాయలు. నీ ఇష్టం భయ్. సబ్సిడీ లేని పాలకూర తింటే 10కి 1, 10కి 2. ఊళ్ళ నుంచి వచ్చే పాలకూర 10కి 10. ఎందుకంటే హెచ్ఎంఆర్. ఇప్పుడు దీన్నే అదునుగా తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు భయంకరమైన మోసాలకు పాల్పడ్డారు. అసలే సేల్స్ లేని డిటీసీపీ ఫామ్ ల్యాండ్స్ మొత్తం హెచ్ఎండిఏ స్టేటస్ పొంది అంటే హెచ్ఎంఆర్ స్టేటస్ పొంది రేపు విపరీతమైన ఫేక్ ఇన్ఫ్లేషన్ అంటే ల్యాండ్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యి అంటే మళ్ళీ సామాన్యులకు ఆర్ఆర్ఆర్ లోపల భూమి కొనే అవకాశం లేకుండా, ఎందుకంటే బేసిక్ రిజిస్ట్రేషన్ రేట్స్ పెంచేస్తే ఇక వాడు అనుకున్నా ఆ రేటు కన్నా తక్కువ అమ్మలేడు. దీంతో ఏమవుతుంది? అసలు రియల్ ఎస్టేట్ చచ్చిపడిపోతుంది. వీళ్ళు అనుకున్నట్టు హెచ్ఎంఆర్ బాగా విస్తరించి బాగా పుష్పించి ఏం కాదు అట్లా రివర్స్ అవుతుంది. నేను చెప్పిన ల్యాక్స్ ఆఫ్ ఎకర్స్ ప్లాటింగ్కి వచ్చేస్తుంది. ప్లాటింగ్కి వచ్చిన ఆ రేట్లు యూనివర్సల్ రేట్స్, ఫ్లాట్ రేట్స్ ఉంటాయి. ఈ ఫ్లాట్ రేట్స్ హై రేట్స్ ఉంటాయి. హై రేట్స్ పై ప్రీమియం పెడితే అసలే అమ్ముడు. దాంతో టోటల్ హైదరాబాద్ మార్కెట్ మొత్తం కుప్పగొద్దు. ఫేక్ ఇన్ఫ్లేషన్, ఫేక్ అంటే ఆత్మగౌరవం, ఫేక్ ల్యాండ్ రేట్స్, ఫేక్ ప్రీమియం, ఫేక్ డెవలప్మెంట్, ఫేక్ మున్సిపాలిటీస్. అంటే దానికి మున్సిపాలిటీ అర్హత లేకున్నా వీడు మున్సిపాలిటీ చేసేస్తాడు. దాంట్లో గవర్నింగ్ బోర్డు మెంబర్స్ అని కొంతమందిని పెడతారు. అంటే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇదంతా జరుగుతుంది.
దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించండి. రాబోయే 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్లో భారీగా అవకతవకలు జరిగే 100% ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పింది జోకు కాదు, ఇది నిజం. రేపు హెచ్ఎండిఏ అంటే హెచ్ఎంఆర్ పరిధిలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ల్యాండ్ పీస్, ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫ్లేషన్ కారణంగా, ఫేక్ ప్రైస్ హైక్స్ కారణంగా, ఫేక్ ప్రైస్ రిగ్గింగ్ కారణంగా భయంకరమైన ఆటుపోట్లను ఎదుర్కొని వచ్చే 10-15 ఏళ్ల వరకు రియల్ ఎస్టేట్ ఎక్కడ దిక్కు లేకుండా పోతుంది. దానికి కారణం నామకరణం. డెవలప్మెంట్ లేకుండా నామకరణం చేస్తే ఆ నామకరణాన్ని పట్టుకొని ఊగులాడే ఒక ఛాన్స్ ఇచ్చినందుకు హైదరాబాద్ చుట్టుముట్టు భయంకరమైన ఇన్ఫ్లేషన్ బేస్డ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ అనేది కుంటుబడి చచ్చుబడి అసలు అక్కడిక్కడ కాకుండా బయర్స్ని సెల్లర్స్ని కూడా కన్ఫ్యూజన్ చేసి టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి ఈ హెచ్ఎంఆర్ నామకరణమే కారణము. రాబోయే రోజుల్లో నేను చెప్పిన జోక్స్ అన్నీ సీరియస్ టాపిక్స్ అయి పేపర్లో కూడా రాకపోతే మన ఛానల్ పేరు మంచి మార్గం కానే కాదు అని తెలియజేస్తూ, ఈ స్కామ్స్కి మీకు దూరంగా ఉండాలి. రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాదు కాదు కాదు కాదు, అది కూతవేటు దూరంలో లేదు 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 అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.